ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. నిజమైన శిష్యరికం మరియు దేవునితో ఐక్యతకు విధేయత మరియు ఆయన ప్రేమలో నిలిచి ఉండడం ప్రాముఖ్యమని, తన ఆజ్ఞలకు విధేయత చూపడం తన పట్ల వారి ప్రేమకు నిదర్శనమని, ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు క్రీస్తు శిష్యుడిగా ఫలాలను ఫలించే సామర్థ్యానికి చాలా అవసరమని యేసయ్య తెలియజేశాడు. శిష్యులు యేసు పట్ల ప్రేమను ఆయన బోధనలకు విధేయత చూపడం ద్వారా వ్యక్తపరచాలని, అలా చేయడం ద్వారా వారు ఆయన ప్రేమ యొక్క సంపూర్ణతను అనుభవిస్తారని ఈ వచనం యొక్క అర్థం. యేసయ్య తన తండ్రి ఆజ్ఞలను పాటించడం మరియు ఆయన ప్రేమలో నిలిచి ఉండడం అనే ప్రస్తావన ఆయనలో ఉన్న పరిపూర్ణ విధేయత మరియు ప్రేమను గుర్తు చేస్తుంది. యేసయ్య తన శిష్యులు అనుసరించడానికి తనను తాను ఒక మాదిరిగా చూపాడు. ఇది విశ్వాసులు యేసుతో తమ స్వంత సంబంధంలో అనుకరించడానికి ఒక నమూనాగా పనిచేస్తుంది. యేసయ్య ఆజ్ఞలను పాటించడం ద్వారా విశ్వాసులు ఆయన పట్ల వారి ప్రేమను కనుపరుస్తారు మరియు ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు. తద్వారా ఆధ్యాత్మిక జీవం మరియు ఆయన ప్రేమ యొక్క సంపూర్ణతను అనుభవిస్తారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలే అనగా నా అంతటి నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అని. ప్రియులారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మేమును నీ ఆజ్ఞలు గైకొని ఎడల నీ ప్రేమయందు నిలిచి ఉందుమని ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు నీ శిష్యులుగా ఫలాలను ఫలించే సామర్థ్యానికి ఇది చాలా అవసరమని తెలియజేశావు. దేవా, మేము నీ మాటలు విని వాటిని గైకొని నీ ప్రేమయందు నిలిచి ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పరిశుద్ధులగుటయే అనగా మేము జారత్వమునకు దూరముగా ఉండుటయే నీ చిత్తము గనుక మాలో ప్రతివాడును నిన్ను ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక
పరిశుద్ధత యందును ఘనత యందును మా ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటకు కృపచూపమని నీ రక్తములో కడిగి మాలో ప్రతి ఒక్కరిని నీవే సంపూర్ణముగా రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.